త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ మాస్ జనాలను ఒక ఊపేసిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు అయితే ఈ సాంగ్కి స్టెప్పులు వేసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. అసలు గుంటూరు కారం సినిమాలో ఈ పాటను పెట్టడానికి కారణం ఓ తాత. ఆయన అసలు పేరు అహ్మద్ పాషా. హైదరాబాదులో కృష్ణకాంత్ పార్కు పరిసరాల్లో తిరుగుతూ ఉంటాడు. అతనికి భార్య పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఇలా రోడ్లపైనే తిరుగుతూ వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆ తాత తిట్టే బూతుల్ని వైరల్ చేశారు. ఇతని డైలాగ్ కుర్చీని మడతపెట్టి బాగా పాపులర్ అయ్యింది. ఇది కాస్త తమన్ చెవిన పడటంతో ఆయన తన గుంటూరు కారంలో పెట్టించేశాడు. అంతేకాదు ఆ పదాన్ని సినిమాలో వాడుకున్నందుకు గాను కాలాపాషాను ఇంటికి పిలిపించి ఆర్థిక సాయం చేశాడు తమన్. అలా కుర్చీ తాత రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయ్యాడు. ఈ క్రమంలో జనవరి 24న కాలాపాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ సత్య తన పేరును ఉపయోగించుకొని డబ్బును సంపాదించుకున్నాడని, వాడు నాకు కనిపిస్తే నరికేస్తా చంపేస్తానంటూ వీడియోలు చేశాడు. దీంతో వైజాగ్ సత్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమన్ దగ్గరికి తీసుకెళ్లినట్లే మహేష్ బాబు దగ్గరికి కూడా తీసుకెళ్లాలని కుర్చీ తాత పట్టుబట్టాడట. ఇది సాధ్యం కాదని చెప్పడం వల్లే కాలాపాషా తనను టార్గెట్ చేస్తున్నాడని వైజాగ్ సత్య పేర్కొన్నాడు. ఈ వివాదం తర్వాత కుర్చీ తాత కనిపించలేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో ఆయన మెరిశాడు. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవరం నుంచి ఇటీవల ఫియర్ సాంగ్ను యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. రామజోగయ్య రాసిన ఈ పాటలోని లైన్స్ ఎన్టీఆర్ పాత్ర ఎలాంటిదో తెలియజేస్తున్నాయి. అనిరుద్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చడంతో పాట స్వయంగా ఆలపించారు. ఈ సాంగ్పై కుర్చీ తాత రివ్యూ ఇచ్చారు. ఎన్టీఆర్ యాక్షన్, అతను కత్తిపట్టి నరికే సీన్ తనకు బాగా నచ్చాయని చెప్పాడు. తన దృష్టిలో ఎన్టీఆర్ ప్రభాస్లు మాత్రమే కత్తి పట్టుకుంటే బాగుంటుందని, దేవర ఖచ్చితంగా 100 రోజుల పైనే ఆడుతుందని కుర్చీ తాత జోష్యం చెప్పారు. ఎన్టీఆర్ చాలా మంచోడని, ఆడపిల్లలకు అనాథలకు హెల్ప్ చేస్తాడని ప్రశంసించాడు. అదే సమయంలో అల్లు అర్జున్పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు కుర్చీ తాత. బన్నీ చేసిందే చేస్తాడని, కొంచెం మారాలని, కొడుకుతో ఓవర్ యాక్టింగ్ చేయించొద్దని అల్లు అరవింద్కి కాలాపాషా హితవు పలికాడు. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న గేమ్ చేంజర్ సినిమా నెల రోజులకు మించి ఆడదని, మొన్న మధ్య రిలీజ్ చేసిన పాట కూడా తనకు నచ్చలేదని తాత చెప్పాడు. రామ్ చరణ్ సినిమాల్లో మగధీర అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. దేవర సినిమా ఖచ్చితంగా 150 రోజులు ఆడుతుందని, కనీసం 10 సార్లైనా చూస్తానని చెప్పాడు. ప్రస్తుతం కుర్చీ తాత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.